వెల్కమ్ టు మా ఇంటి జీవనశైలి. ఈరోజు మా అమ్మ మేక తలకాయ కర్రీ చేయబోతుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేస్తుందో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, తప్పకుండా కుదురుతుంది. ఇవి కట్ చేసి పెట్టుకొని మేక తలకాయని ఒక 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసి సైడ్కి పెట్టేసుకుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసింది. ఆయిల్ చక్కగా వేడయ్యాక అందులోకి 4 లవంగాలు, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క, అలానే చిన్న బిర్యానీ ఆకు వేసి కలుపుకుంటుంది. లైట్గా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాష్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని వాటిని కలుపుకుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలంట. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తూ చూస్తూ ఉండాలి. ఆ తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఉంటుంది. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది తలకాయ కర్రీ. ఇవన్నీ ఇలా ఫ్రై అయినట్టు కనపడగానే అందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది. వేసి దాన్ని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉంటుంది. చక్కగా అన్నిటినీ మిక్స్ చేస్తూ ఇలా పచ్చివాసన పోయే వరకు తర్వాత 2 టీ స్పూన్స్ తర్వాత ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి అన్నిటినీ చక్కగా మిక్స్ చేసి పసుపు వేయగానే అన్నీ కలర్ చేంజ్ అవుతాయి. చక్కగా అయిన తర్వాత దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయని వేసేయాలి. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. అన్నిటినీ వేసేసి కింది నుంచి పైకి కలుపుతూ ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కింద గ్రేవీతోని ముక్కలన్నీ కలుపుకోవాలి. ఇలా కలిపేస్తూ ఉంటుంది. అన్నీ చక్కగా మిక్స్ అయినాయి అనిపించినప్పుడు క్యాప్ పెట్టేసుకోండి. క్యాప్ పెట్టి కాసేపు వదిలేసింది. ఆ తర్వాత క్యాప్ తీసుకొని కాసేపటికి చూస్తే కొంచెం అన్నిటికీ ఆ గ్రేవీ అనేది పట్టుకుంటుంది. అలా అనిపించినప్పుడు అన్నిటినీ మరోసారి కలుపుకొని అందులోకి రుచికి సరిపడా కారం వేసుకుంటుంది. ఒక 2.5 టీ స్పూన్స్ కారం, అలాగే 3 స్పూన్స్ ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకుంటుంది. అన్నీ మిక్స్ అయ్యే వరకు ఓపిగ్గా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకొని వదిలేయాలి. ఆ తర్వాత కాసేపటికి ఓపెన్ చేసి చూడాలి. కొంచెం ఉడికినట్టు అయిన తర్వాత అందులోకి వాటర్ పోస్తుంది. మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ సూప్ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసుకొని వదిలేయాలి. కాసేపటికి చూస్తే మంచిగా ఉడుకుతూ ఉంది. అప్పుడు ఒక టమాటో కట్ చేసి వేసేసింది. టమాటా కూడా ఉడికే వరకు కాసేపు మనం కర్రీని వదిలేయాలి కలుపుకొని. తర్వాత మిరియాల పొడి ఒక టీ స్పూన్ అలా వేసింది. దీనివల్ల కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుంది.
ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ చూసి అందులోకి 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసింది. కొబ్బరి పొడి అనేది మేజర్ చేంజ్‌ని తీసుకొస్తుంది. నాన్ వెజ్‌లో కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. అది కూడా ఫ్రెష్‌ది వేసుకుంటే చాలా బెటర్ అంట. తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడకనివ్వాలి. వచ్చిన తర్వాత ఒక క్యాప్ తీసి ముక్కలు చెక్ చేసుకోవాలి. కర్రీ అనేది కరెక్ట్‌గా ఉడికిందో లేదో చూస్తేనే తెలుస్తుంది. అలా సూప్ వచ్చిందో లేదో కరెక్ట్‌గా కూడా చూసుకొని మనకు తెలుస్తుంది. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటుంది. అలా కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందో లేదో చూస్తూ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఓపెన్ చేసుకొని చూసుకుంది. అప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసేసింది. ఇది ఫైనల్ స్టెప్ కర్రీ చేయడానికి. గరం మసాలా వేసేసామంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, మనకి సూప్ కరెక్ట్ ఉందో లేదో చూసుకున్న తర్వాతనే గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.